గత ప్రభుత్వం 10 ఏళ్లు రేషన్ కార్డులు ఇవ్వలేదు అన్నారు ఉత్తమ్. కాంగ్రెస్ వచ్చాకే మళ్ళీ రేషన్ కార్డ్స్ ఇస్తున్నామన్నారు. రేషన్ విషయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు ఉత్తమ్. గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినేవారు కాదు అన్నారు. గతంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టేది అన్నారు. తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా సన్న బియ్యం ఇవ్వడం లేదు అన్నారు. 14,800 కోట్లతో ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నాము అన్నారు. 1,06,00,000 మందికి స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు ఉత్తమ్. మరి నిరుపేదలకి ఎంతో అవసరం ఉన్న రేషన్ బియ్యం కానీ రేషన్ కార్డు విషయంలో కానీ కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు 85% జనాభాకి 3,42,00,000 మందికి సుమారు 1,06,00,000 రేషన్ కార్డులు. రేషన్లో మీకు వచ్చే దొడ్డు బియ్యాన్ని 80-90% తినకపోయేవాళ్ళు. ఆ దొడ్డు బియ్యాన్ని మళ్ళీ 5 రూపాయలకు 10 రూపాయలకు కిలోకి అమ్ముకొని రైస్ మిల్లర్లో అక్రమ దందా బీర్ కంపెనీలకో కోళ్ల ఫారాలకు అమ్ముడు పోయాయి. దాని మీద ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న వడ్లకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న వడ్లు మరి మన రైతులు వేసుకునే విధంగా ప్రోత్సహించి ఆ వడ్లని కొనుగోలు చేసి ఆ వడ్లని మిల్లింగ్ చేసి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనం రేషన్లో 3,42,00,000 మందికి మనిషికి 6 కిలోలు ఉచితంగా ప్రతి నెల మంచి నాణ్యత ఉన్న సన్న బియ్యం ఇస్తున్న విషయం అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరి గమనించాలి. ఆ సన్న బియ్యం ఇచ్చే ప్రక్రియకి రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ 1,06,00,000 రేషన్ కార్డులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా పంపిణీ చేసే ప్రక్రియ కార్యక్రమం ఇక్కడ సంగారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల ద్వారా ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాం. బీఆర్ఎస్ నేతల ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో పెద్ద మనుషులు పదే అబద్ధాలు చెప్పిర్రు. ఎందుకంటే మెదక్ జిల్లాలో ఉన్నాం కాబట్టి ఇంకో విషయం చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు ఒక్క చుక్క నీళ్లు తీసుకోకుండా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కువ వరి ధాన్యం పండించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. ఈ సంవత్సరంలో 150 లక్షల మెట్రిక్ టన్ల వరిధాన్యం కొనుగోలు చేసినాం. మనం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 2.5 ఏళ్లలో నేరుగా వరి రైతులకి 90,000 కోట్ల రూపాయలు, వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో వరి రైతులకి వరి కొనుగోలులోనే 90,000 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లకి మన కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విషయం నేను మనం చేస్తున్నాను.